హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన విలేజ్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మేము ఇట్లా బాగున్నాము. అయితే నిన్న చేసిన వీడియోలో పార్ట్ 7లో వీడియో మొత్తం ప్లే కాలేదు, ఎందుకో డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ అండి. ఒకసారి ఎలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాము. కొత్త వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాత వాళ్ళు కూడా మా వీడియోలో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మా సబ్స్క్రైబర్లు అంటున్నారు, మీరు వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. థ్యాంక్స్ అండి. ఇంకా మేము మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాము. అట్లాగే మీరు కూడా మా ఛానల్ని కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరైతే షేర్ చేయండి, పాత వాళ్ళు కూడా పూర్తిగా మా వీడియోలు చూడండి. ఫ్రెండ్స్, మేము ఈ వీడియోలో ఎంతో కష్టపడి చేస్తున్నాము. ఈ వీడియోలోని చేస్తున్న ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించేవి కావు, ఓన్లీ కల్పితలు మాత్రమే. కాబట్టి మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నా కానీ మీరు ఇంకా చెప్పండి. మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నేను ఎంతో కష్టపడి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను కదా, మీరు నిజంగా మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మా కష్టాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు మాకు అనేది పర్టికులర్గా తెలుస్తుంది. కాబట్టి మేము మమ్మల్ని సపోర్ట్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ రోజు వీడియో ఏమిటంటే, మోడల్గా వేరే మోడల్తో ఉంటే పార్టీ ఏంటని. సరే, ఏదైతే వీడియోలకి వెళ్ళిపోదాం కాండి. నరేష్, నేను మా ఇంట్లో చెప్పకుండానే వచ్చిన మా ఆయనకి సాయంత్రం వరకు ఎట్లనో ఏమో భయమే ఉంది, నాకు డబ్బుకే ఉంది. నువ్వేం చెప్పొచ్చినావు ఇంట్లో? నీకు నిన్న చెప్పిన కదా గీత, నేను మా ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. ఇక 2 రోజులు అయితే రానికే, ఇంకా అప్పటి వరకు నేను సోలోనే ఇక నీతోటి గడపాలి. ఏంది ఎట్లా ఇప్పుడు మంచి టైం దొరికింది, నువ్వు అన్ని ఇంటికాడ ఆలోచించుకుంటుంటే మనం ఎట్లా పోతాము, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము, ఎప్పుడు వస్తాము, ఇంటికాడ ముచ్చట్లని బంద్ చేసే, ఇక మనం మంచిగా ఎంజాయ్ చేద్దాము. ఎట్లా వెళ్తున్నాం కదా బయటికి, నీకు ఏమేమి చూపించాలో అడిగినావు, అవన్నీ చూపిస్తా. నీకు మంచిగా షాపింగ్ చేపిస్తా, మంచిగా తిరుగుదాము, అటు ఇటు ఏమైనా తిందాము, వద్దాము. ఏమంటావు? వామ్మో నరేష్, నా కోసము అవన్నీ చూపిద్దామని ఫిక్స్ అయిపోయినావా? ఏదో మాట వరసకి నాకు అవన్నీ చూపించాలి, అది చూపి ఇది చూపి అని అడిగిన. అంతలో నేను అన్ని నాకు చూపించనికని ఆలోచించుకొని వచ్చిస్తున్నావా? అయితే అయితే బాగానే. ఇక ఎన్ని పైసలు తెచ్చినావు మరి నాకు అవన్నీ చూపించనిక నువ్వు? గీత, అవన్నీ ఆలోచించకు, నేనున్నా కదా నీకు. నేను ఎన్నెన్నో పైసలు తీసుకొస్తా, నీకు ఏది కావాలన్నా అది ఇప్పిస్తా. అంతే. నువ్వు ఎన్ని తెచ్చినావు ఏంది అనేసి ఆలోచనలో పెట్టుకోకు. అన్నీ సరిపోయేట్టే తీసుకొచ్చినా, నీకేం టెన్షన్ లేదు. బేఫికర్గా ఉండాలి నువ్వు, అంతే. మంచిగా ఎంజాయ్ చేసి వద్దామన్నా కదా, నీకు మంచి కొత్త ప్రపంచాన్ని చూపిస్తా నేను ఈరోజు. చూడాలిగా నువ్వు, ఇంతవరకు నీ భర్త కూడా చూపించలేదు, అంత కొత్త ప్రపంచాన్ని నేను చూపించబోతున్నా నీకు. డ్రైవర్ అన్న జర మెల్లగా రాదే, గుంతలు గింతలు లేవట్టి ఎత్తేసుకుంటా పోతున్నావు, జర మెల్లగానే. మా డక్కుడుక్క అవుతుంది పానము, జర మెల్లగా అన్న. గీత, నువ్వు అంతలా భయం ఎందుకు పడుతున్నావు? నీ పక్కనే ఉన్నా కదా కొండంత ధైర్యంగా. నువ్వు నా మీద చెయ్యేసి తల వాల్చుకొని పడుకో. నేను నీకు మంచిగా తీసుకెళ్తాను కదా, నీకెందుకు భయం నేను ఉన్నాక? గీత, నీకు ఒక ముచ్చట చెప్పాలి. నువ్వు నిన్న నాతో పాటు ఉండి పాట పాడినావు కదా, అబ్బా నాకు రాత్రి కలలో వచ్చిందబ్బా. నువ్వు నేను మంచిగా డాన్స్ చేసుకుంటా ఆ వర్షంలో తడిచినట్టు, హీరోయిన్ లాగా ఎంత మంచిగా ఆడినామో తెలుసా. నాకు అది చూస్తే ఈ రోజు నేను ఎట్లయినా బయటికి తీసుకెళ్ళి అంత మంచిగా చూపియాలి, నీకు కళ్ళకు కట్టినట్టు నాకు కళ్ళలో వచ్చింది. నీకు చూపియాలనిపించింది, అంత మనసు అయింది తెలుసా నీ మీద నాకు. నీ కళ్ళంటే ఇష్టం, నీ ముక్కంటే ఇష్టము, నీ లిప్స్ అంటే ఇష్టము, ఓ నీ చెంపలంటే ఇష్టము. నువ్వు ఎంత నైస్‌గా ఉంటావో తెలుసా, నీకసలు చాలా అందంగా ఉంటావు గీత నువ్వు. నాకెంత ఇష్టమో నువ్వంటే. ఆ పాటలో ఇంకా నేను ఊహించుకునేసరికి నా మనసు గాలిలో ఎగిరి గంతులేస్తా ఉండే నైటంతా. అవును నరేష్, నేను నిన్న వాడిన పాట వినుకుంటేనే మైండ్ లో అదే పెట్టుకున్నట్టున్నావు కదా. మరి ఎట్లా అనిపించింది? నిద్రలో పోయినావా లేదా రాత్రంతా నన్ను తలుచుకుంటేనే నిద్ర పుట్ట కూర్చున్నావా? అవును గీత, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అసలు నిద్ర గూడా పడతలేదు. నిద్రపోదామని చూస్తున్నా గానీ, నువ్వే కల్లోకొచ్చి కితకితలు చేసేస్తున్నావు నన్ను. నరేష్, మరి నాకు నెక్లెస్ ఇప్పిస్తున్నావు, ఇంకా వడ్డాలం ఇప్పిస్తున్నావు, గాజులు ఇప్పిస్తున్నావు, మరి ఇవన్నిటికీ సరిపోని తెచ్చుకున్నావా డబ్బులు? మళ్ళీ ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి నేను ఏం కూడా తెచ్చుకోలేదు, 1 రూపాయి కూడా నా దగ్గర లేదు, అందుకే చెప్తున్నా. ఇంకా టికెట్ అంటావా? నాకు ఇట్లాగో ఫ్రీ, నీకు ఒక్కనికే కదా. ఫస్ట్ ఈ షాపింగ్ చేపించి తర్వాత ట్యాంక్ బండ్ చూపి, చార్మినార్ చూపిస్తున్నావు కదా అది చూపి, ఇక నువ్వు అన్ని ప్లేసెస్ చూపిస్తున్నావు కదా, ఫస్ట్ మనము షాపింగ్ చేసుకుందామా నరేష్? వద్దు గీత, మనము ఫస్ట్ నీకు ట్యాంక్ బండ్‌కెళ్దాము. ఆడ అది చూపించినంక మంచిగా
వచ్చి సేపు సరదాగా మాట్లాడుకొని చార్మినార్ కడుక్కోదాము, ఆడ చూపిస్తా, మక్క మసీద్ చూపిస్తా, మంచి మంచి ప్లేస్‌లన్నీ చూపిస్తా నీకు. ఫస్ట్ అవి చూపించిన తర్వాతనే మనం షాపింగ్‌కెళ్దాము. మళ్ళేందంటే మీ ఆడోళ్ళ లొల్లి ఎట్లుంటదో తెలుసు కదా షాపింగ్ దగ్గర. వాయమ్మో! ఈగలేకపోతామిగ. ఇది నచ్చలేదంటారు, అది నచ్చలేదంటారు. ఇది కలర్ బాగుందా అంటే, అది బట్ట బాలేదా అంటారు. వాయమ్మో! మీతోటి చానా టైం వేస్ట్ అయిపోతది తల్లి. ఫస్ట్ మనం తిరిగొద్దాము. హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి మనం షాపింగ్ చేసుకుందాం. ఏమంటావు గీత? అవును రమేష్, మరి మాకు అన్ని నచ్చితేనే మంచిగా అనిపిస్తది. నచ్చకుంటే ఏది తీసుకోలేము. ఉట్టిగానే పైసలు అన్ని మనం పోస్తాము. బట్ట చూడకుండా, కలర్ చూసుకోకుండా, నాకు సెట్ అవుతుందా లేదా చూసుకోకుండానే తీసుకుంటామా? అన్ని నచ్చేటట్టే తీసుకుంటాము. అందుకనే కదా అంత షాపింగ్ చేస్తాము. గంటలు గంటలు ఎందుకు అవుతుందని అనుకుంటారు. మీకంటే ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అయిపోతుంది. మాకు నగలు పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి, మంచి ముఖానికి ముస్తాబ్ చేయాలి. ఎన్నో పనులు ఉంటాయి మాకు. అయ్యో నరేష్, ముచ్చట్ల పడి మనము ముందుకెళ్ళిపోతున్నామో ఏమో. మనము ఇప్పుడు ఏడదాకొచ్చినాము, జర యాది పెట్టుకున్నావా లేదా ఒకసారి చూడయ్యా బయటికి. గీత, మనమేమి ఆగం గాము. నాకన్నీ తెలుసు. నేను మస్తు సార్లు వస్తుంటా, పోతుంటా ఇక్కడ. నువ్వంటే ఫస్ట్ టైమ్ వచ్చినావు కాబట్టి నీకేం తెలవదాయె. నాకన్నీ తెలుసు గదా! నేను తీసుకెళ్తున్నా గదా! చూడు బయటికి చూడు నువ్వు గూడా. ఇగో దీన్ని ఇదంటారు అనేసి నేను చెప్తా నీకు. నీకేడేడా ఇదేమంటారని నాకు డౌట్‌లడుగు. నేను చెప్తా నీకు. కానీ గీత, మనము బస్సెక్కి ఎంత సేపయితుంది. నువ్వేమో ఆ ముచ్చట, ఈ ముచ్చట చెప్పబడితివి. నేను ఏదో ముచ్చట చెప్పబడితి. కానీ ఇంత దగ్గర ఉండి గూడా మనము కొంచెం చెయ్యి యేసుకొని కూసుంటలేం చూడు. నాకెట్లా అనిపిస్తదో చెప్పు గీత. నీ మీద ఎంత మనసు పెట్టుకొనొచ్చినా నేను. నువ్వు నాకు దగ్గరగా కూసుంటే నా మనసు గాలిలో తేలుతది. నీకు తెలుసో లేదో గానీ నీకోసం నేను అంత తపిస్తున్నాను. నువ్వంత దూరం కూర్చుంటే నాకెట్లా అనిపిస్తది చెప్పు గీత? కాదు నరేష్, నాకు కూడా దగ్గరనే కూర్చోవాలని ఉంది. కానీ బస్సులో బాగుండదు కదా, ఎవరైనా చూస్తే గలీజ్ అనుకుంటారు మన గురించి. అమ్మో వీళ్ళేందుకు ఇట్లా కూర్చుర్రు, అంత బయట మంది ఉంటారు కదా అని నేను కొంచెం ఆలోచించి దూరంగా కూర్చున్నా. నరేష్ ఏం అనుకోకు. మనం ఇప్పుడు ఆడికి ఈడికి పోతాం కదా, అప్పుడు మంచిగా ఉండొచ్చు. పబ్లిక్ ప్లేస్ అయినా కానీ అలాంటి ప్లేస్లకి అందరూ వస్తారు. మనం వాళ్ళతో పాటు పోతాము కాబట్టి అక్కడ అందరూ అట్లనే ఉంటారు కాబట్టి మనం కూడా ఉన్నా కానీ ఎవరికి ఏమనిపించదు. ఇక్కడైతే బస్సులో పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. నరేష్ ఎందుకు మళ్ళా అట్లా గలీజ్ అనిపిస్తది. నాకు ముందే చాలా సిగ్గైతది ఇలాంటివంటే. లేదు గీత, మనం ఇప్పుడు బస్‌లో గూడా మనల్ని ఎవరు చూసినా భార్యాభర్తలే అనుకుంటారు. కొత్తగా పెళ్లయిందేమో అందుకే అంత దగ్గర అట్లా ఉంటున్నారు అనుకుంటారు. ఏముంది? నువ్వెందుకు అంత ఆలోచన పెట్టుకుంటున్నావు దీని గురించి చెప్పు? నేను నీ భర్తని అనుకో. ఇంకా ఎవరైనా మనకు తెలిసినోళ్ళు ఇట్లా బస్సులో ఎక్కితే చూస్తే మస్తు గలీజ్ ఉంటారు నరేష్. ముందే ఊర్లో అందరూ ఏదేదో గుసగుసలు పెట్టుకుంటారు మన గురించి. అందుకే నేను కొంచెం ఆలోచిస్తున్నా. అందుకే నువ్వేమో అర్థం చేసుకోవాలి కొంచెమన్నా నన్ను. సరే గాని ఇక బస్‌లో ఎవ్వరు ఎక్కరు. ఇప్పుడు మనం చాలా దూరం వచ్చినాము. మన ఊరోళ్ళు గీడి దాకా ఎందుకొస్తారు చెప్పు? మనమంటే ఏదో షికారుకనేసి వచ్చినాము. నరేష్, నీ భుజం పైన ఇలా తల వాల్చాను కదా, నీకేమనిపిస్తుంది? నిజం చెప్పనా గీత? మళ్ళా నువ్వేమనుకోనంటే చెప్తాను. ఓకేనా? చెప్పు నరేష్, నేనేమనుకుంటా. ఇలాగే నిన్ను గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అయ్యయ్యో నువ్వు ఇలా మాట్లాడుకు నరేష్, నాకు ఏదోలా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో మనకు స్టాప్ వచ్చేస్తుంది, దగ్గరలోనే ఉంది. అక్కడికి మనం టైం కూడా దగ్గరలో వెళ్ళినప్పుడు అక్కడ పార్క్‌లో కూర్చుందాం. అప్పుడు నేను ఎలాగో నిన్ను ముద్దు పెట్టుకుంటానుగా. నీకు అస్సలు సిగ్గు లేదు నరేష్. సరే కానీ ఉందో లేదో మనం తర్వాత తేల్చుకుందాం గానీ, టైం కూడా వచ్చేసింది గీత. ఇక మనం దిగుదామా? వావ్, అప్పుడే వచ్చేసిందా? అదేంటో నరేష్, నీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియలేదు. మనం ఇంత వచ్చేసి ఇంత ఫాస్ట్ గా నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ మాటకి ఆ మాట, నీతో మాట్లాడుతూ ఉంటే టైమే అర్థం కాదు తెలుసా. అందుకే నేను ఫ్రెండ్ దగ్గరికి పోయినప్పుడు కూడా నీతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటా. నరేష్, అసలు ఈ బస్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక్కరు కూడా ఎక్కలేదు. మన ఇద్దరమే ఉన్నాం బస్ లో, డ్రైవర్ తప్పించి. కండక్టర్ కూడా ఎక్కలేదు బస్ లో. ఎందుకు అలా ఈరోజు? అదేంటో నీకు బస్సు దిగినాక చెప్తాను. సరే లెవ్వు, మళ్ళీ ఇక వెళ్దాం మనం. మెల్లిగా రా గీత. వస్తున్నా నరేష్. వావ్, ఎంత బాగుంది నరేష్. అబ్బో, ఇంత మంచి ప్లేస్ కి నన్ను తీసుకొచ్చావా? థ్యాంక్ గాడ్. నేను ఎప్పుడు టీవీలోనే చూడడం కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు నరేష్. నీ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానా? ఎలా ఉంది చెప్పు గీత? నీకు నచ్చింది కదా? ఎంత ఎక్సైటింగ్‌గా ఉందో కదా! ఇంకా లోపలికి దిగితే కూడా చాలా బావుంటుంది. కానీ మనం ఇంకెప్పుడైనా ప్లాన్ చేసుకుందాము. లోపల బోట్‌లోకి కూడా దిగి, బోట్‌లో నుంచి మంచిగా వెళ్లి అన్నీ చూసి రావచ్చు. చాలా బావుంటుంది వాటర్‌లో. సరేనా? ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు అది కూడా ప్లాన్ చేసుకుందామా మనము? సరే నరేష్, నాకు కూడా ఇది చూస్తుంటే ఎంతో బాగా అనిపిస్తుంది. చాలా చాలా ముచ్చటేస్తుంది. అబ్బా, ఇంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చావా నాకు.
వావ్! ఎన్ని కార్లున్నాయో చూడు. ఎంత బావుందో చూడు. నాకు చాలా బాగా బాగా నచ్చేసింది. అబ్బా! ఎన్ని కార్లు, ఎంతమంది జనాలు. చాలా బాగుంది నరేష్ ఇక్కడ. మస్తు అనిపిస్తుంది నాకు. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈ టైం కూడా నచ్చింది. ఇక్కడ ఉన్న వాతావరణం నచ్చింది. ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే మస్తు మస్తు నచ్చింది. చాలా బాగా చూపిస్తున్నావు నరేష్ నాకు మాత్రము. నువ్వెప్పటికి నాకు గుర్తుండిపోతావు. నరేష్ నాకొక డౌటు. మనము బొడ్డెమ్మలు ఆడతాం గదా! ఆడినప్పుడు అవి తీసుకొచ్చి గీన్నే ఏస్తారా? అవును గీత, బతుకమ్మలని ఇంకా వినాయకులను తీసుకొచ్చి ఇక్కడే ఇస్తారు. ఇంకా నవరాత్రులలో అమ్మవారిని కూర్చోబెడతారు కదా! ఇక అమ్మవారిని కూడా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడనే శాంతిస్తారు. మంచిగుంటది. చాలా చాలా బావుంటది. ఇంకా ఆ టైంలో ఎంత రష్ ఉంటదో, పెద్ద లైను, పెద్ద పెద్ద విగ్రహాలు. ఎంత బాగా అంటే అంత బావుంటది. నీకొకసారి తీసుకొస్తాలే. ఇక వినాయకుల పండుగకి ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడికే వస్తాడు. బాలపూరు వినాయకుడు ఇక్కడే వస్తాడు. ఎన్నో ఎన్నో వినాయకులొస్తాయి. చాలా ఫేమస్ ఇక్కడ ట్యాంక్ బండ్ అంటే. మంచిగా అనిపిస్తది. పండుగలప్పుడు కళకళలాడిపోతది ట్యాంక్ బండ్ అంతా. చూసినావు గదా! ఎంత అనిపిస్తుందో. నీకు నచ్చింది కదా చాలా? ఇంకా చెప్పాలి అంటే చాలా వస్తారు ఇక్కడ ఈ వాతావరణాన్ని చూడడానికి, ట్యాంక్ బండ్‌ని చూడనీకి. కాలేజ్ పిల్లలొస్తుంటారు. ఇంకా వేరే విదేశాలు వాళ్ళు కూడా వస్తుంటారు. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి తెలుసా నీకు పట్నములో? సరే గీత, ఇక మనం వచ్చి చాలా సేపయితుంది. ఇక ఇట్లనే మనం ముచ్చట పెట్టుకుంటా ఉంటే చానా లేట్ అయిపోతది. మళ్ళా చార్మినార్ పోయేదుంది. ఇంకా మా అక్కమ్మది చూపియమన్నావు. ఇవన్నీ తిరిగేసరికి ఇంకే టైం అయితదో ఏమో! మనం ఇగ ఎళ్దామా? నాకు ఇక్కడ ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. ఎట్లా ఇగ మనకు టైం సరిపోదు గదా! ఊరికి కూడా వెళ్ళాలి గదా మనము సాయంత్రం వరకి. సరే ఇగ వెళ్దాం నరేషు. మళ్ళా నెక్లెస్‌లు తీసుకునేది ఉంది, కమ్మలు తీసుకోవాలి, చీరలు కొనుక్కోవాలి, మా అక్కమ్మకి చూడాలి, చార్మినార్ చూడాలి. చాలా పనులున్నాయి ఇంకా మనకి. సరే వెళ్దాము. ఇంకెప్పుడైనా మంచి టైం చూసుకొని మా ఆయన లేనప్పుడు, మీ ఆమె లేనప్పుడు మళ్ళా వత్తాం గానీ. ఇప్పుడైతే ఇగ పోదాం పా ఇగ. అబ్బా! నరేష్ ఎంత బావుందో. నాకిక్కడ ఆడుకోవాలనిపిస్తుంది. అబ్బబ్బా! వర్షం గూడా పడిందిగా. మంచిగుంది ఈడ గూడా. ఈ వానలో ఎవ్వరు రారు గీత. ఆడుకో. నీకు నచ్చినంత సేపు ఒక 10, 15 నిమిషాలయితే ఆడుకో. నరేషు నేను కొంచెం దూరం అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడి దాకా వస్తాను. నువ్విక్కడే ఉండవా? అబ్బా! ఎన్ని అందాలో చూడు. నేను నడుచుకుంటూ అలా వెళ్ళి ఇలా వస్తాను నరేష్. అబ్బా! ఇవన్నీ నా మొగుడు ఇంతవరకు ఎప్పుడు నాకు చూపియలేదు. నువ్వక్కడే ఉండు నరేష్. నేనిప్పుడే వస్తా. అదంతా తిరిగి చూసుకొని ఆడుతూ పాడుతూ వస్తా. నరేషు ఎంత మంచోడో చూడు నా కోసం. అక్కడ ఇక్కడ తిప్పి అన్నీ చూపిస్తుండు. నా మొగుడైతే ఏది చూపియకపాయే. ఉన్నాడంటే ఉన్నా అంతే. ఇది తీసుకోవా ఆడికి తీసుకోవా అంటే ఏది వినలేదు. చూడు నరేష్ చూడు ఎంత మంచిగా చూపిస్తుండు. ఎంతైనా నరేషు చాలా మంచోడబ్బా. ఇంత మంచి మనసు ఎట్లా నేను ముందే పరిచయం కాకపాయే నాకు. ఈయననే పెళ్ళాడుతుంటే ఇగో ఎన్నిగానం తిప్పుతుండు నా కోసం. ఎంత బెంగ పెట్టుకుంటాడు, ఎంత ఇష్టపడతాడు, అన్నీ చూపిస్తాడు నా మీద. ఏమో అనుకున్నా కానీ మస్తు ప్రేమ ఉంది నా మీద. నరేష్కి చాలా చాలా ఉంది ప్రేమ. గీత, ఎక్కడికెళ్తున్నావు? వచ్చేసేయ్. ఇంకా దూరం వద్దు. ఇటు తిరిగి రా గీత. వస్తున్నా నరేష్. ఎంత మంచోడు కదా ఈ పిల్లగాడు. ఈ పిల్లగానికి పోయేసరికి నేను కూడా ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి. నేనేమో పైసలు కూడా తెచ్చుకోకపోతే ఏమి ఇవ్వాలో ఏమో. మనసంతా నిండిపోయినావు నరేష్. నువ్వైతే నేను చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఎట్లయినా సరే నీతోటి ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తా నేను. ఎవ్వరు ఏమన్నా అనుకోని, రేపన్నాడు తెలిసినా సరే ఎవరన్నా ఏమన్నా అనుకోని, కానీ నువ్వు ఇంత మంచోను అని తెలిసినాక నేను ఎట్లా వదులుకుంటా. వెళ్దామా నరేష్? గీత, ఏమో బాగా ఆలోచించుకుంటూ వస్తున్నావు. ఏంది అంత రంజీ అవుతున్నావు? ఏం బాధ వచ్చింది చెప్పు. నేను నాతోటి వచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి. ఏందో బాగా ఆలోచనలో పడ్డావు. నాకు చెప్పరాదు? నేను తీర్చలేనా నీ బాధ చెప్పు. అయ్యో అట్లా ఏం లేదు నరేషు. నీ గురించి ఆలోచిస్తున్నా. ఏం లేదు. ఎంత మంచిగా చూసుకుంటున్నావు నన్ను. బయటికి తీసుకొచ్చి అన్నీ చూపిస్తున్నావు. ఇంత మంచి మనిషిని ఎట్లా ఇది చేసుకుంటున్నా అని ఆలోచనలో అవుతున్నా. నరేష్ నీ చెయ్యి పట్టుకోవచ్చా నేను ఇప్పుడు ఇక్కడ? పట్టుకో గీత, నేను నీ వాడినే కదా. గీత, ఇప్పుడు టైము 4 అవుతుంది. ఇక మనము ఊరికి వెళ్ళాలి. ఇక షాపింగ్ అంటావా? మనము మళ్ళీ ఒకసారి టైం చూసుకొని వస్తాము. ఇప్పుడు మనం ఇక 2 గంటల్లో ఊరికి వెళ్ళిపోవాలి. లేదంటే మీ ఆయనకి డౌట్ వస్తుంది టైంకి పోకపోతే. ఇక మనకు బస్సు వెళ్ళిపోయిందనుకో 4:30కు బస్సు ఉంటుంది. అది మనం పోయేసరికి 6:15, 6:30 అవుతుంది. ఇక ఆ టైం వరకు పోకపోతే మీ ఆయన నీతోటి ఇక చాలా లొల్లే పెట్టుకోగల. ఎందుకు చెప్పు? ఇక మనం పోదామా మరి? ఇప్పుడు ఏమంటావు చెప్పు.
అయ్యో నరేష్, నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావు, నాకు తెలుసు. నువ్వు ఏదంటే అదే నరేష్, నేను నీ మాట కాదనలేను. సరే వెళ్దాము, ఎట్లాగో మనకి 2 గంటలు పడుతుంది మన ఊరికి వెళ్ళేసరికి. ఇంకా ఆ టైం వరకు నేను ఇంట్లో ఉండాలి, లేకపోతే మా ఆయన నా తోటి లొల్లి పెట్టుకుంటాడు, ఏడిపోయినావు అని చెప్పి నిలదీస్తే నేను ఏం చెప్తా చెప్పు. నువ్వేం ఆలోచించినా నా కోసమే ఆలోచిస్తావని నాకు తెలుసు. మనం వెళ్దాం హాయిగా మరి. బట్టలు తీసుకుందామని ఆశతోటి వచ్చిన నేను నరేష్. మంచి మంచి నగలు ఉంటాయంట చార్మినార్ దగ్గర, గాజులు బాగుంటాయంట నరేష్, తీసుకుందాం అనుకుంటే ఇక చూడు ఇక మనకు టైమే సరిపోకపాయే. ఇక మళ్ళీ ఎప్పుడు వద్దాం చెప్పు, రేపు వద్దామా మరి? సరేలే, రేపు కూడా మీ ఆయనకి డౌట్ రాకుండా వచ్చేటట్టు అయితే రేపు వద్దాము. వచ్చి సామాన్ అన్నీ తీసుకొని పోదాము. నీకు ఏమేమి కావాలో అన్నీ ఇప్పిస్తా. ఇప్పుడైతే మనము బస్ స్టాప్కి పోదాం పా, బస్సు పోతుంది మళ్ళా. గీత, ఇగో ఈ బస్సు మన ఊరికే పోతుంది. ఇక మన ఊర్లో దిగి నువ్వు మెల్లగా మీ ఇంటికి వెళ్ళిపో. నేను మా అత్తగారి ఇంటికి పోయేస్తా. ఇంకా మేము వస్తున్నది, మళ్ళీ పొయ్యి తీసుకురాకపోతే కొట్లాడుతుంది. ఇంటికాడ ఏం చేసినావు, వచ్చి నన్ను తీసుకోయే తెలియదా అని మాట్లాడుతుంది. సరేనా, నువ్వు జాగ్రత్త. సరే నరేష్, నువ్వు ఎప్పుడు వస్తావు మళ్ళీ ఊరికి? రేపు పొద్దున్నే వస్తా ఇక మా ఆమెను తీసుకొని. నువ్వైతే జాగ్రత్త, సరేనా? గీత, ఐ లవ్ యూ. బాయ్ మరి, జాగ్రత్త, నేను వెళ్తున్నా. నరేష్, చెప్పు గీత, ఏమైంది? ఐ లవ్ యూ టు నరేష్. సరే గీత, జాగ్రత్త మరి. బాయ్. బాయ్ బంగారం.